ఆగు. హలో అక్క, అభిని పట్టుకున్నాం అక్క. ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిస్ చేసుకోను. మంచి పని చేశాను. ఇటు నుంచి ఇట్టే తీసుకెళ్ళి దాని మెడలో తాళి కట్టి ఇంకెప్పుడు ఆపి ఈ ఇంటి గడప తొక్కకూడదు. అర్థమైందా? ఇక నాకు వదిలేయక్క, నేను చూసుకుంటాను కదా. రండ్రా. రాయ్ పోనీ. కేతనా, కేతనా! అబ్బా, కరెక్ట్ సమయానికి కేతన మిస్ అయిందేంటి? అసలు ఎక్కడికి వెళ్ళింది? కేతనా, కేతనా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. 1 సెకండ్, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటి ఐరేంద్రి? నీకొక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? ఇక ఎప్పటికీ ఆభి ఈ ఇంటి గడప తొక్కదు. నిజంగానా? ఇక అభి బెడద నీకు తప్పిపోయినట్టే. నువ్వు రాహుల్ పెళ్లి చేసుకోవటానికి ఎలాంటి అడ్డంకి లేనట్టే. వావ్, థ్యాంక్ యూ సో మచ్ ఐరేంద్రి. అయినా ఇదంతా ఎలా జరిగింది? ఉన్నాడుగా నా తమ్ముడు ఇంద్ర. అభి ఒక్కసారి బయట అడుగు పెట్టగానే ఇంకంతా వాడే చూసుకున్నాడు. ఇక నువ్వు అభి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. బాగుంది, చాలా బాగుంది. ఏదో ఘనకార్యం సాధించేసినట్టు మీరిద్దరూ ఇక్కడ తెగ సంతోషపడిపోతూ ఉంటే అవతల ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను చూసిన పాపం నా నోటితో చెప్పడం ఎందుకు? మీరే వచ్చి చూసి తరించండి. రండి రండి, చూడండి, చూసి తరించండి.